జ్ఞానశేఖర్ గారు. ఆ విజన్ చూశాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను చాలా ఇన్స్పైర్ చేశాను. నాకు తెలిసి చాలా మెలోడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది అనుకుంటున్నాను. నేను చేసిన వాటిలో చాలా హ్యాపీగా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసాక. రీసెంట్గా చూశాను అండ్ చాలా బాగా వచ్చింది సినిమా. మంచి మెలోడీ హిట్ మూవీ ఇది. అండ్ టోటల్గా లిరిక్స్ భాస్కర్ భట్ల గారు, శ్రీవాణి గారు, బాలాజీ గారు అందరికీ థ్యాంక్స్. అండ్ నా ఎవ్రీ ఆడియో నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య కంపెనీకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇలానే నా ఆడియోలు చాలా వరకు చేస్తున్నారు. అన్ని ఆడియోలు ఆదిత్య నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఆదిత్య వాళ్ళకి థ్యాంక్స్. అండ్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ మూవీ అయినా చాలా ఖర్చు పెట్టి ఈ సినిమాని చాలా బాగా చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మా వరుణ్ భయ్యకి సూపర్ హిట్ మూవీ. అండ్ పూర్ణ గారు ఎక్స్ట్రాడినరీ. నేను పూర్ణ గారి కొన్ని సీన్స్ ఆవిడ యాక్టింగ్ చూసి నేను మళ్ళీ ఫోన్ చేశాను సార్కి. అయ్యో అసలు ఆ యాక్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. Myself enjoying myself in the screen is Novella Nenila for sure. Once the teasers are out, my friends were like telling me, I never thought you were really beautiful like this. So thanks to my DOP. Thank you so much, sir. My assistant directors, from associate to everyone. My costumer, Anil, thank you so much. Made me thinner. I look little slim in this movie for sure. And Sir Karthik sir, thank you so much. After Seema Tapakai, I think I've got more good songs to perform in stages and good songs. Thank you so much. And of course, my hero, Varun Sandesh. Now first school time lo, school college time lo, my crazy hero, Happy Days lo, Varun Sandesh. So I never thought I got a chance to romance him. So once I got this offer, I was like, oh my God, is it a dream? I'm going to romance straight away. And that too, kissing shots. సినిమా కూడా చూడటానికి అంతే హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఒక టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఇండస్ట్రీకి వస్తే ఎలాంటి టేస్ట్ ఉన్న ఫిల్మ్స్ వస్తాయి అన్నది దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నువ్వల నేనిలా. ఆయన ఏమండి మనం సినిమా చేద్దాం అని ఒక స్క్రిప్ట్ ఆయన అనుకొని మేము వేసుకొచ్చాం. సినిమా చూసి త్రినాథ్ గారు అయితే ఈ స్క్రిప్ట్ కరెక్ట్గా డైరెక్ట్ చేస్తారా ఆయన నన్ను నమ్మి నన్ను పిలిపించి ఈ స్క్రిప్ట్ మీరే డైరెక్ట్ చేయాలని చెప్పి నా మీద నమ్మకంతో ఈ సినిమాని నాకు డైరెక్ట్ చేయడానికి ఇచ్చినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజశేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సెకండ్ మా వరుణ్ సందేశ్. నేను ప్రియతమ నీవజడ కుశలమ వరుణ్ సందేశ్ చేస్తున్న సెట్స్లోనే నన్ను నమ్మి కథ కూడా వినకుండా నాకు ఈ సినిమాకి మరలా అవకాశం ఇచ్చినందుకు వరుణ్కి నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. నువ్వలా నేనిలా ఈ సినిమా నేను ప్రియతమ నీవజడ కుశలమ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు త్రినాథ్ గారితో నాకు జస్ట్ ఒక్క లైన్ చెప్పారంటే ఇది 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 ఇలా ఉంటుంది సినిమా. జస్ట్ వన్ లైన్లో చెప్పాక త్రినాథ్ గారు మీరు చెప్పొద్దు, నేను మీకోసం మళ్ళీ సినిమా చేస్తా 100% అని చెప్పాను. బికాజ్ నాకు ఆయన మీద అంత నమ్మకం. బికాజ్ హీఈస్ అ వెరీ సెన్సిబుల్ గై అండ్ డెఫినెట్గా సినిమా తీసాడంటే అది సెన్సిబుల్గా ఉంటుంది. సో షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే సెకండ్ డేనో చెప్పారు అనుకుంటా స్టోరీ. అప్పటిదాకా చెప్పలేదు, మామూలుగా క్యారెక్టరైజేషన్ చెప్పారు, ఇలా ఉంటుందని చెప్పారు. సో దాని తర్వాత నేను స్టోరీ విన్న తర్వాత ఐ థాట్ వన్ థింగ్, ఈ సినిమా పోయటిక్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను యాక్చువల్లీ ఐ థింక్ నా సినిమాలో కొంచెం బెటర్ సినిమా అంటే ఏమైంది ఇవాళ. సో చాలా రోజుల నుంచి మళ్ళీ ఒక సక్సెస్ రావాలని నేను చూస్తున్నాను. సో ఐ హోప్ దట్ మేబీ ఈ ఫిల్మే అవుతుందని కీపింగ్ మై ఫింగర్స్ క్రాస్. గాడ్స్ గ్రేస్ చూడాలి మరి ఏమవుతుందో. బట్ మేమందరం 100% ఎఫర్ట్ పెట్టాం. స్టార్టింగ్ రైట్ ఫ్రమ్ మా టెక్నీషియన్స్ అందరూ, లైట్ మెన్ అండ్ ప్రొడక్షన్ వాళ్ళు అండ్ మా అసిస్టెంట్ డైరెక్టర్స్, మా కో డైరెక్టర్ విజయ్ గారు, ప్రభాకర్ గారు, శ్రీధర్ గారు, వీళ్ళందరూ దే గేవ్ 100లో 150% ఇచ్చారు ఈ సినిమాకి. ఎవ్రీ సింగిల్ పర్సన్ ఈ సినిమాకి పనిచేస్తున్న వాళ్ళు. సో హార్డ్ వర్క్ ఎప్పటికో అప్పుడు పే ఆఫ్ అవుతుందంటారు. సో లెట్స్ సీ మేబీ దిస్ టైమ్. అండ్ మా ప్రొడ్యూసర్ శేఖర్ గారు, చాలా థ్యాంక్స్ సార్ నిజంగా. ఎందుకంటే ఆయన నన్ను కాదు యాక్చువల్లీ త్రినాథ్ గారి కథని నమ్మి నన్ను ఈ సినిమాలో పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. బికాజ్ చాలా హీ పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇంటు దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్గా ఆయన ఇప్పుడు మార్కెట్ తెలిసిందే చాలామందికి. అండ్ ఆయన అంటే నాకు
చాలా రెస్పెక్ట్. బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాము. అది కరెక్టా కాదో మీరు చెప్పాలి. ఇక ఈరోజు హీరో సాయి కార్తిక్ గారు ఇలానే ఎవర్ గ్రీన్ హీరో లాగా ఉండాలని కోరుకుంటూ ఈ మూవీని ఆగస్ట్లో 2nd వీక్ అట్లా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. మీ అందరి కోఆపరేషన్ కావాలని ఆశిస్తూ సెలవు.